హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'సంభవం ఆద్యం ఒన్ను' ఇది ఒక మలయాళ డబ్బింగ్ మూవీ. 2026 రిలీజ్ అయింది. ఈ రోజు నుంచే జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ఈ మూవీలో హైలైట్ ఏందంటే ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ స్టోరీ కూడా బాగుంటది. దానికి తగ్గట్టుగానే సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. కొన్ని సీన్స్ మంచి థ్రిల్లింగ్‌గా కూడా అనిపిస్తాయి. ట్విస్ట్‌లు కూడా ఈ మూవీకి ఒక హైలైట్. ఆ ట్విస్ట్‌లు కూడా బాగానే ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ మూవీ కంప్లీట్‌గా ఒక టైమ్ లూప్‌లో తిరుగుతూ ఉంటది. సో, ఆ సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే తీశారు. అవి చూడడం కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా మన హీరో ఆనంద్ తనొక పోలీస్ ఆఫీసర్. తను ట్రాన్స్ఫర్ మీద ఆ విలేజ్‌కి వస్తాడు. అలా వచ్చిన రోజే తనొక కేసు డీల్ చేయడానికి ఫారెస్ట్‌లోకెళ్తారు. అక్కడికి వెళ్ళాక కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాంతో పాటు తనకి వాకీ టాకీ నుంచి ఒక చిన్న వాయిస్ వినిపిస్తది. ఆ వాయిస్ ఏందంటే ఒక పోలీస్ ఆఫీసర్ ప్రమాదంలో ఉన్నారు. తను అడవిలో చిక్కుకుపోయి ఉన్నాడు. సో, తనకి హెల్ప్ కావాలని అడుగుతారన్నమాట. అప్పుడు ఆనంద్ ఆ పోలీస్‌ని కాపాడడానికి ఫారెస్ట్‌లోకెళ్తాడు పోలీసులతో. అక్కడికి వెళ్ళాక ఫారెస్ట్‌లో ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీలో స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే తీసుకెళ్తారు. దాని దగ్గర కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే పెట్టారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఆనంద్ ఎప్పుడు ఆ ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి సీన్స్ చాలా ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. కొంచెం సీన్స్ థ్రిల్లింగ్‌గానే చూపిస్తారు. దాంతో పాటు కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఆ ట్విస్టులు రిలీజ్ స్టోరీ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా వస్తదనమాట. క్లైమాక్స్ దాకా అలాగే తీసుకెళ్తాడు. క్లైమాక్స్ కూడా సింపుల్‌గానే ఎండ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఏంటంటే అలా ఎండ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ పార్ట్‌కి కంటిన్యూషన్ లాగా ఇచ్చాడు. మేబీ నెక్స్ట్ పార్ట్ ఉండొచ్చనుకుంటా. ఎందుకంటే మూవీ సడెన్‌గానే ఎండ్ చేసేస్తాడు. కానీ మూవీలో ఆ టైమ్ లూప్ పార్ట్ అనేది ఎండ్ చేయడు. అలా ఎండ్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. స్టోరీ పాయింట్ కొంచెం కొత్తగా ఉంది. దాని తగ్గట్టు సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి కాబట్టి సెకండ్ పార్ట్ వస్తే బాగుంటది. సో, సెకండ్ పార్ట్‌లో కూడా మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి. ఇంకా ఈ మూవీలో ఆనంద్‌గా అక్షర్ అలీ చేశారు. తన క్యారెక్టర్ బాగుండేది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగుండేది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏంటంటే బీజీఎం అండ్ టెక్నిక్‌గా చాలా బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా అంతా ఆ ఫారెస్ట్‌లో తీశారు. ఆ ఫారెస్ట్ వచ్చే సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మరి అంత హర్రర్ సీన్స్ కూడా ఏం లేవన్నమాట. 1, 2 థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అవి చూడడం కూడా పర్లేదు, బాగుంటాయి. మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంటుంది. సో, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.